వాళ్ళు ఎవరిని నమ్మటానికి లేదు. భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. భక్తి సాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇస్కరియోతు యోధాను చూడండి, ఎక్కడో ఆ మూలన పడినోడిని యేసు ప్రభు ఏం చేశాడు? ఒక విలువైన జీవితాన్ని ఇవ్వటానికి, సమాజంలో గొప్ప విలువ అందించాలని, లోకంలో చెప్పబడుతున్న జ్ఞానులు, గనులు, గొప్పవాళ్ళు, తెలియగలవాళ్ళు, మంది బలం, ధన బలం, పరపతి బలం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉండగా, మొదటి కొరింథీ పత్రిక అట్టుకుంటే, ఇది మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో అట్టుకుంటా ఆ మాట ఉంది. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాల్లో చూస్తే అక్కడ ఏ శరీరియు అతిశయించకుండానట్లుగా అని మిగతా అక్కడ రాసి పెట్టాడు. అవి చదువుకోండి తర్వాత. అయినా ఎవడైనా అతిశయించకుండా, అక్కడ ఎవరినంటే వెర్రి వారిని, జ్ఞానం లేని వాళ్ళని, తృణీకరించబడిన వారిని, హీనంగా చూసేవారిని, అసలు సమాజంలో వీళ్ళకి అసలు కొంత కాకపోయినా కొంతైనా గౌరవం అనేది లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ప్రభు తన పక్షంగా నిలబెట్టి ప్రయోజకులుగా చేసి శ్రేష్టమైన తరఫీదు ఇచ్చి కృపవరాలు ఇచ్చి తాను అనుకున్నటువంటి తన సంకల్పంలో నిర్ణయించినటువంటి అపోస్తులత్వాన్ని కూడా ఇచ్చి అపోస్తులుడికి కావలసిన సర్వ అధికారాలు కూడా అనుగ్రహించి దేవుని పక్షంగా ఆయా ప్రాంతాలకు నడిపించి దేవుని మాటలు అందించి అనేకులు రక్షణలోకి తెచ్చి వీళ్ళ ద్వారా అనేక అద్భుతాలు జరిగించి ఇస్కరియోతు ద్వారా దేవుడు యేసు ప్రభువుని పట్టించినటువంటి ఇస్కరియోతు యోధా ద్వారా కూడా ఈ అద్భుతాలు జరిగాయి. కానీ ఆ మూర్ఖుడు సైతానుగాడితో చేతులు కలిపి ఆ యాజకులతోనూ ప్రధాన యాజకులతోనూ ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కట్టుకట్టి రెడీగా ఉన్నారు. ఈ నెట్టయినా సరే వీళ్ళు లేకుండా చేయాలా, అలా భూమి మీద లేకుండా చేయాలి, చంపాలని చెప్పారు. ఈరోజు ఆయా ప్రాంతాల్లో చాలామంది దైవజనుల విషయంలో ఇలాంటి కరుడు కట్టినటువంటి హృదయ స్థితి కలిగి విగ్రహారాధన చేసేవాళ్ళు కానీ, మత ఉన్మాదులు కానీ, మాంత్రికులు ఉన్నారు. ఆ మాంత్రిక విద్యల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకి ఆ ప్రాంతంలో దేవుడు నడిపించినటువంటి దైవజనుడికి ఇచ్చినటువంటి కృపా తలాంతులను బట్టి అనేక అద్భుతాలు ఆయా ప్రజల జీవితాల్లో జరుగుతుంటే వీళ్ళు ఓర్చుకోలేక కారణం ఏందో తెలుసా? వాళ్ళ నోటికాడి కూడిపోయిందని. గతంలో చెప్పాను, అమ్మ బలకాలంటే 10,000 16. ఆ ఎత్తు సరిపోలేదనుకో, అంటే అక్కడ పెట్టిన 10,000 16 సరిపోలేదనుకో, ఏదో మొత్తానికి ఇంకా గొప్పదన్నట్టుంది, సరిపోలా నువ్వు పెట్టిన ఎత్తు, సరిపోలా బరువు, 20,000 16 పెట్టు అని చెప్పని ఆమె చెప్పుద్ది. వీళ్ళనే మాచంగులు, జోగిలు, దేవదాసీలు, వాక్కులు చెప్పేవాళ్ళు అంట వీళ్ళ సెక్షను. ఇంకా మాంత్రికులు అంటే అంతరాలు శాతబడులు చేపీయటం, లేదంటే తిరగట్టేవాడు. మరి ఈ దైవజనుడు అక్కడ నిలబడ్డప్పుడు దేవుడు తన కృప చేత అనేక ప్రజలను అక్కడ ఇట్లాంటి చీకటి చేత పీడించబడుతున్నవారు ఆ దైవజనుడి దగ్గర నడిపించినప్పుడు ఆ దైవజనుడు చేసిన ప్రార్థనలు బట్టి వారు విడిపించబడుతూ ఉంటే, మరి విడిపించబడ్డ వాడికి ఏమో సంతోషం, రూపాయి ఖర్చు లేకుండా దేవుని కృపను బట్టి ఒడ్డున పడ్డామని. అంతకుముందు ఇలాంటి తిప్పలు పడి ఉంటాడు, ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టుంటాడు, కానీ వల్లకాల దైవజనుడు ప్రార్థన చేయగానే, ఫలానా దైవజనుడు ప్రార్థన చేయగానే నా జీవితంలో, మా కుటుంబంలో మాకు ఇంత అద్భుతం జరిగిందయ్యా, దేవుని స్తోత్రం అని చెప్పుకొని వాళ్ళకు హృదయం ప్రేరేపించిన దాన్ని బట్టి వాళ్ళు వెళుతున్న సంఘంలో కానుకేస్తున్నారు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇలా అద్భుతాలు జరుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు ఎవరి నోరు కొట్టబడుతుంది? అదే మాట పౌలు జీవితంలో కూడా జరిగింది. ఇదే సెక్షను. పుతోన్ అనే దెయ్యం బట్టి ఒక యవనస్తురాలు వాక్కులు చెబుతుంది. చెబుతా ఆ పిల్ల ఏం చేసిందంటే, పౌలు గారు అడ్డుపడి ఆ పక్కగా పోవచ్చంటే, ఇదిగో సర్వోన్నతిని మార్గమును తెలిపేటువంటి ఆ నజరేయుడు యేసున్నాడే, వాళ్ళ సేవకులు వీళ్ళు, సరైన మార్గంలో మీరు ఎలా నడవాలో బోధించేవాళ్ళు వీళ్ళు, వీళ్ళను వెంబడించండి అని చెబుతుంటే, పౌలు గారు అప్పటికే చాలా నుంచి ఆ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాడు. తన మనసులో ఆవేదన కలిగి
ఈ పిల్లలో చాలా దెయ్యాలు బట్టి ఉన్నాయి, వాటిలో బలంగా పుచ్చోన్ అనే దెయ్యం బట్టి ఉంది. ఈ పిల్లని ఎలాగైనా ఆ దెయ్యం నుంచి విడిపించబడాలని చెప్పని ఏసునామంలో దెయ్యమా వదిలిపో ఆ పిల్లనండు. ఇంక అంతే. ఆ పిల్ల అయితే సంతోషించింది, కానీ ఆ పిల్లని నమ్ముకొని అక్కడ పెట్టుకొని కొంచెం లాభాన్ని ఆర్జిస్తున్న వాళ్ళు, సంపాదన ఆర్జిస్తున్న వాళ్ళు పగబట్టారు. వెంటనేగా పౌలు మీదకి రివర్స్ అయ్యారు. ఈరోజు చాలా చోట్ల ఇదే జరుగుతుంది, చాలా చోట్ల ఇదే జరుగుతుంది. యేసు ప్రభు వారిని కూడా అలాగనే నమ్మకంగా పట్టించడానికి ఎవడు దొరుకుతాడని ఎతికారు. ఎతికితే ఒకడు దొరికిండు, సైతాన్ గాడు బట్టి. ఈరోజు కూడా చాలామంది ఇలాంటి కుతంత్రాలతో దైవజనుల విషయంలో నీకు చేసిన నష్టం ఏంది? దైవజనుడు నువ్వు అక్రమంగా సంపాదిస్తున్నావు, అదే నీ పిల్లలకు ఏమైనా కడుపు నింపుద్దా? రోగాలు, శాపము. ఇక ఆ దెయ్యాలు రివర్స్ అయితే ఇంటిళ్ళ పాదిని బట్టి చంపి అవతల పడేస్తాయి. నీకే నష్టం కదా వాటి వల్ల. దైవజనుడు చేస్తుంది మేలే కదా. యేసయ్య అక్కడుండి ఆ ప్రాంతంలో చీకళ్ళ చేత వెరిపించబడుతున్న వాళ్ళని విడిపిస్తూ ఉన్నాడు. అదే అధికారం ఇస్కరియోతు యోధా కూడా ఇచ్చాడు. వాడు దాంతో సంతోషించకుండా ఆయన అప్పచెప్తే ఎంతో డబ్బులు ఇస్తారంట అని చెప్పని అక్కడక్కడ విన్నాడు వాడు. ఎవడు దొరుకుతాడా? వాళ్ళ శిష్యులు ఎవరినైనా ఒకరిని పట్టుకోండి, పని అయితే అట్లా ఎవడు దొరుకుతాడంటే డబ్బు సంచి పట్టుకొని ఈడే బర్ర అడ్డి తిరుగుతూ ఉండు. ఈడే దొరికిండు. ఆ మాటలు ఈడి ముందే కావాలని పలికారు. బాగా చెవులేసుకున్నాడు, హృదయంలో పదిలపరుచుకున్నాడు, అదును చూసుకున్నాడు. వాళ్ళ దగ్గరకు పోయి ఆ నజరేయుడు యేసుని మీరు వెతుకుతున్నారు కదా, అతను బట్టిస్తే నాకేమి ఇస్తారని. ఇదిగో ఇంత వెండిస్తామని చెప్పాడు. డీల్ ఓకే, నేను చెబుతా ఉన్నాడు. సమయం లేఖనాల నెరవేర్పు కాల సమయం వరకు వాడికి అవకాశం ఇలా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సరే పలానా దైవజుడిని ఏదో చేద్దాం, పలానా వ్యక్తిని ఏదో చేద్దాం, పలానా కుటుంబాన్ని ఏదో చేద్దాం, పలానా వ్యక్తికి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పని ఎవడైనా మీసాలు తిప్పినా, విర్రబీగినా, రంకెలేసి నోరు తెరిసి నోరు జారి మాట్లాడినా, వాడు రహస్యంగా ఇంకెవడెవడో దగ్గర పోయి పొర్లు దండాలు పెట్టినా, మొక్కుబళ్ళు చేసినా, ఎవడో మంచి పనుడు అంట అని చెప్పని వాడి దగ్గర పోయి కూర్చొని, లేదా కొంతమంది ఇంకా నీచమేందో తెలుసా, వాడి భార్యను కూడా అవసరమైతే ఆ మాంత్రికుల దగ్గర శారీరకంగా నువ్వు అనుభవించైనా సరే నాకు ఈ పని జరగాలని చెప్పని పంపించే దుర్మార్గులు ఉన్నారు. కన్న కూతుర్ను కూడా, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు మనవరాలు ఉంటే మనవరాలైనా సరే అలా పంపించైనా సరే, ఎందుకంటే వాళ్ళు అది అడుగుతారు. ఒకటి నేను చూశాను కాబట్టి ఆ మాట చెబుతున్నాను. వాళ్ళు అది అడుగుతారు. దానికి ఒప్పుకుంటే ఆడపిల్లలు కాదంటే మగోడి నువ్వే రా అంటారు వాళ్ళు, వాళ్ళు అడుగుతారు అది. అందుకైనా తెగించైనా సరే అవతలోడి మీద పగ తీర్చుకోవడానికి ఏదో చేయాలని చూస్తూ ఉంటారు. వాడు ఎన్ని ప్రయత్నాలన్నా చేయని, ఎన్ని దున్నపోతులను వధించని, ఎన్ని పంది పిల్లలను పందులను వధించని, ఎన్ని అడవి జంతువులను వధించని, ఎన్ని కోళ్ళను బలించని, ఎన్ని కుక్కల మీద కుక్కలు పెట్టి మేకు నాటని, ఎన్ని ఆదివారం అమావాస్యలు టార్గెట్ పెట్టుకొని వాడి మంత్రప్రయోగాలు చేయని, నా యేసయ్య నామములు అవన్నీ కొట్టివేయబడును గాక. నువ్వు దొరకను కూడా దొరక వాటికి. అవి ఇంకా రివర్స్ అయ్యి వాళ్ళ ఇంటిల్లో పాతి మొత్తాన్ని పట్టుకొని దిప్పుతాయి అన్నమాట. ఇక ప్రభు ఆజ్ఞ చొప్పున అవి చేయాల్సిందే. ఎగస్టాల్ చేస్తే వాడికి పొగులుతీ, వీటికి అసలు పుట్టగచ్చులను అన్నమాట. సృష్టికర్త మాటగా లోపడింది ఏముంది ఈ సృష్టిలో? ఎందుకు వచ్చారు అంటే పలానా సంగతి అయ్యా, నోరు మూసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయా వాళ్ళ మీద దాడి చేయండి అంటే ఈ దాడి చేయాల్సిందే. మాంత్రికులు అంటూ ఉంటారు, అయ్యా ఈ రివర్స్ అయినరా ఎవడు మాట నువ్వు అని చెప్పారు. అట్టని చేసి వాళ్ళకి పట్టిన జలుబు వదిలించడు, కానీ నీకు పొరపాటును కూడా కీడు కలిగేలాగా చేయడు. ఆయన ఏమన్నాడు? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను ముట్టువాడు నా కన్నుగుడ్డు ముడుచున్నాడు, నీకు హాని చేయుటకు ఎవ్వడు నీ మీదికి రాడు. భయపడమాక, దిగులు పడమాక, నేను నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. భయం దేనికి? ఇంకా
ఎవడెన్ని దుర్మార్గ పనులు చేసుకున్నా వాళ్ళకే కీడు, కానీ నీకు పొరపాటును కూడా నీ దరిదాపులు కూడా రావాలన్న దమ్ము చాలదు. ఎందుకంటే నజరేయుడైన యేసు క్రీస్తు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.